నమస్కారం అందరికీ. విశ్వభారతి వైద్యశాల నుంచి వందనములు. నేను డాక్టర్ సైఫుల్లా విశ్వభారతిలో మెడిసిన్లో పనిచేస్తాను. నా ముఖ్యమని కాకుండా ఈరోజు మేము మధుమేహం లేకుంటే చక్కెర వ్యాధి గురించి తెలుసుకుందాం. మన ప్రపంచ చరిత్రలో పోతే చాలా పెద్ద వ్యాధులు ఉన్నాయి. పోతే ఇది కలరా, టీబీ కాకుండా కుష్టు వ్యాధులు కాకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువైన వ్యాధులు చక్కెర, రక్తపోటు, దాని నుంచి గుండె జబ్బు, పచ్చవాతాలు అందరికీ వస్తున్నాయి. ఎట్ట చక్కెర ఉన్నట్టు ఎట్ట తెలుసుకోవాలి మేము? చక్కెర అంటే ఏంది? మన దేహంలో చక్కెర, మన రక్తంలో చక్కెర స్థాయి పెరిగిపోతుంది అనమాట. మనం తిన్నదంతా ఏదో చక్కెర అంతా పోయి లోపల దేహంలో చక్కెరగా మారిపోతుంది. మనం ఏం తిన్నా కూడా లోపల పోయి ఆటోమేటిక్గా చక్కెరగా మారిపోయి అది రక్తంలో పోయి రక్తం నుంచి కాలేయంలో పోయి నిల్వ అయిపోతుంది అనమాట. కానీ రక్తంలో ఒక స్థాయిలోనే చక్కెర ఉండాలి. 100 నుంచి 200 ఉంటుంది. ఎక్కువ ఉన్నదంట కాలేయంలో తెలిసిపోతుంది. దీనికి మన దేహంలో ఒక ప్యాంక్రియాస్ అనే అంగం, దాని నుంచి ఇన్సులిన్ వస్తుంది. ఆ ఇన్సులిన్ మేము తిన్న చక్కెరనంతా ఎక్కువ ఉంటే తీసుకుపోయి స్టోర్ చేస్తారు కాలేయంలో, స్టోర్ చేసేస్తారన్నమాట. ఎప్పుడు తక్కువైతే మళ్ళీ తెచ్చిస్తుంది. సో ఈ ఇన్సులిన్ మన రక్తంలో 100 నుంచి 200 ఉండే వరకే చేస్తుంది. 200కి పైన ఎక్కువ ఎప్పుడు ఇన్సులిన్ తక్కువైంది అనుకోండి, లేకుంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు, ఉండే ఇన్సులిన్ కానీ సరిగ్గా పనిచేయదు, అప్పుడు చక్కెర 200 నుంచి 300, 400, 500, 600 అయిపోతుంది. చక్కెర ఎక్కువైతే ఎందుకు నష్టం వస్తుంది? మన దేహము ఒక స్థాయిలోనే నడుస్తుంది. ఓకే, చక్కెర ఎంత ఉంటేనే మన అంగాలన్నీ పనిచేస్తాయి, మన కణాలు పనిచేస్తాయి. అవి ప్రోగ్రామ్ అయిపోయినాయి అంత. సో ఎక్కువైతే మన కణాలు డ్యామేజ్ అయిపోతాయి. సో మన కణాలు అన్నిటిలో ఉంటాయి, రక్తనాళాల్లో ఉంటాయి, కాలేయంలో, గుండెలో. సో ఎప్పుడు చక్కెర పోతే అది రక్తం, మా కళ్ళు చెడిపోతాయి, గుండె చెడిపోతుంది, ఓకే, ఊపిరితిత్తులు చెడిపోతాయి, కిడ్నీ చెడిపోతాయి. ముఖ్యంగా కిడ్నీలో కోట్లాది కణాలు ఉంటాయి. ఒక్కొక్కడమే చెడిపోతూ వస్తుంది. ఈ కోటి కణాలు చెడిపోయే వరకే మాకు తెలుస్తుంది. సో ఈ కణాలు చెడిపోయే వరకు మనం వెయిట్ చేయకూడదు. షుగర్ ఎక్కువ ఉంటే ఈ కణాలని చెడిపోతే మాకు గుండె జబ్బు రావచ్చు, అంధత్వం రావచ్చు, ఓకే, కిడ్నీ మూత్రపిండాలు పెయిన్ కావచ్చు, చర్మ వ్యాధులు కూడా రావచ్చు. ఇలాంటి రాకుండా ఉండాలి. చక్కెర మనం కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ చక్కెర ఉందని తెలుసుకుంటే డాక్టర్కి పోతే డాక్టర్ టెస్ట్ చేసి చెప్తారు. ఖాళీ కడుపులో చేస్తారు, మళ్ళీ 2 గంటల తిన్న తర్వాత చేస్తారు. ఇంకో స్పెషల్ టెస్ట్ 3 నెలల టెస్ట్ అంటాం. అది ఈ 3 టెస్టులో మాకు చక్కెర ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. చక్కెర ఉంటే మాత్రలు వాడాలి, ఇంజక్షన్ వాడాలి, పథ్యం కూడా ఉండాలి. ఏమి తినకుండా, తీపి తినకుండా డాక్టర్ గారు చెప్తారు ఏం పథ్యం ఉండాలి. అది కూడా కాకుండా జీవిత శైలి కంప్లీట్గా మార్చుకోవాలి. మేము తిన్నదంతా అరిగిపోవాలి. అందుకు రోజు 1 గంట నడవాలి. ఇందుకోసమే మేము మా ఆసుపత్రిలో చక్కెర వ్యాధి కాగా స్పెషల్గా ప్రత్యేకంగా బుధవారము డాక్టర్ని నియమించినాము. పొద్దున్నే 9 నుంచి 1 గంట వరకు మేము ఉంటాము ఇక్కడ. అందరూ రావచ్చు. అందరికీ ఉచితముగా మేము చక్కెర టెస్ట్ చేస్తాము, బీపీ కూడా టెస్ట్ చేస్తాము. అంతే, చక్కెర ఉంటే మీకు సలహా ఇస్తాం. ఎట్ట పథ్యం ఉండాలా, ఎట్ట నడవాలా, ఫ్రీగా మందులు కూడా ఇస్తాము. అవసరమైతే ఇన్సులిన్ కూడా ఇస్తాం. చక్కెర నుంచి మీకు కష్టాలు వస్తే అడ్మిట్ చేసి ఫ్రీ కూడా ట్రీట్మెంట్ చేసేకి ప్రయత్నిస్తాం. కావున అందరూ దీనిని యూజ్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము.